ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 32వ అధ్యాయము. 1. విష్ణువర్ధనుని పెనుగొండ ప్రయాణము. విష్ణువర్ధనుడు ఆర్యవైశ్యులకిచ్చిన 5 రోజుల గడువు ముగిసెను. చక్రవర్తి ఇక ఆలస్యము చేయరాదని తలచి అమితోత్సాహముతో భద్రపుటేనుగు నెక్కి సపరివారముతో పెనుగొండ ప్రయాణమునకు సిద్ధమాయెను. ఆ సమయమున అతనికి భయంకర దుశ్శకునములు ఎదురాయెను. అతడు ఏనుగు నెక్కునప్పుడు కిరీటము జారిక్రింద పడిపోయెను. ధరించిన అంగవస్త్రము పెనుగాలి తాకిడికి ఎగిరిపోయెను. దానిని గాంచి మంత్రులు, పరివారము ప్రయాణము మానుకునుట మంచిదనిరి. కాని విష్ణువర్ధనుడు వాటిని లెక్క జేయక శకునములు మూఢవిశ్వాసములు, అవి పిరికిపందల మాటలనుచు ముందుకు ప్రయాణమును సాగించెను. అంత ఉట్టిపాటున అతని మనసు కకావికలమాయెను. ఎడమ కన్ను విపరీతముగా అదరసాగెను. ఒక్కసారిగా ఉవ్వెత్తున ప్రచండ గాలులు వీచసాగెను. అతని పరివారముల నేత్రములు ధూళిమయమయ్యెను. గుర్రములు, ఏనుగులు నడువలేక నడచుచుండెను. ఇంతలో విష్ణువర్ధనునికి భరింపరాని శిరోబాధ ప్రారంభమాయెను. దానిని భరించలేక అతడు తన కిరీటమును పీకి విసురుగా నేలపై పడవైచెను. అది జూచి అందరూ చక్రవర్తికి మతి చలించినదని భీతిల్లసాగిరి. అంతలో పెనుగొండ నుండి 2 భటుల వచ్చి ప్రభూ, శ్రీవాసవి కన్య తన తల్లి, దండ్రులతో పాటు 102 గోత్రాల ఆర్యవైశ్య దంపతులతో అగ్నికుండ ప్రవేశము గావించినదని విన్నవించిరి. 2. విష్ణువర్ధనుని శిరస్సు వేయి ప్రక్కలగుట. ఆ వార్త వినగానే హతవిధి నే వలచినట్టి వాసవి అగ్ని పాలాయనా నని వగచుచు నెలగూలెను. అంతకంతకు అతని శిరోశూల మధికమాయెను. దానిని భరింప నలవిగాక గొల్లున కేకలు పెట్టసాగెను. శరీరమునంతటా మంటలు పుట్టగా దానిని తాళజాలక తాను ధరించిన రాజదుస్తులను, లాంఛనములను చింపుచూ పిచ్చివాని వలె ఏనుగుపై నుంచి దూకి పరుగులు దీసెను. ఆ సమయమున ప్రళయ భీకరాకారమున ప్రజ్వలించు నేత్రములతో, నిశితాయుధములతో, మెడలో కపాలమాలతో వికటట్టహాసము జేయుచు మహాశక్తి భీకరముగా చచ్చర పిడుగులా గర్జించుచూ శూలము ద్రిప్పుచూ అతడి పైకి దూకెను. దానిని జూచి విష్ణువర్ధనుడు గడగడవణక సాగెను. ఆ శక్తి గర్జనలకు, మహానిశిత శూలము ధాటికి విష్ణువర్ధనుడు అచేతనుడు కాగా అతని శిరస్సు వేయి ప్రక్కలై నెత్తుటి దారలతో అతి ఘోరముగా నేలవ్రాలెన. ఆ అతి భయంకర దృశ్యమును జూచి విష్ణువర్ధనుని పరివారము హాహాకారములు జేయుచూ నలుదిక్కులకు పరుగులు తీసెను. ఆ విధముగా శ్రీవాసవి కన్యకాంబ ఆది పరశక్తి అవతారమును దాల్చి కామాంధుడైన విష్ణువర్ధనుని సంహారము గావించి భూలోకమున శ్రీవాసవి కన్య పరమేశ్వరిగా ఆర్యవైశ్యుల ఇలవేల్పుగా పూజలందుకొనుచున్నది. ఇదియే బ్రహ్మ ముఖోద్భవ నారదాస్వాదితమై సాలంకాయన మహర్షికి నారదుడు తన గానమున వినపించినదై వారి ద్వారా నే వినిన ఆర్యవైశ్యుల మరియు భగవతి శ్రీ కన్యకా పరమేశ్వరి యొక్క యథార్థ సంపూర్ణ చరిత్రయని సూతమహర్షులవారు దేవ ఋషులకు వినిపించెను. ఓం తత్సత్. 32వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.